ఇవాళ ఉదయం 11 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ముందుగా పార్టీ గుర్తులపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను అక్టోబర్ చివరి వరకు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే జిల్లాలు, మండలాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఇవాళ ఉదయం 11 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ముందుగా పార్టీ గుర్తులపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను అక్టోబర్ చివరి వరకు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే జిల్లాలు, మండలాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఇవాళ ఉదయం 11 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ముందుగా పార్టీ గుర్తులపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను అక్టోబర్ చివరి వరకు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే జిల్లాలు, మండలాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అంతా రెడీ అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, జెడ్పీ చైర్పర్సన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్ను సర్కార్ ఆదివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. వీటిని ఎస్ఈసీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. అయితే రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతుండడం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా కోర్టు నోటీసులు పంపడంతో న్యాయపరమైన చిక్కులపై ఎన్నికల సంఘం ముందే చర్చించినట్టు తెలిసిందే. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు సమాచారం. కోర్టు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేయడంతో ఆ తర్వాతే మొదటి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేలా ఎస్ఈసీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దశల వారీగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా 2 దశల్లో, అవసరమైన జిల్లాల్లో 3 దశల్లో నిర్వహించనున్నారు. ఇక కోర్టు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకపోతే నవంబర్ 10 నుంచి 15 లోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయనున్నారు. 2019లో 12,750 జీపీలకు, 113,136 వార్డులకు, 539 జెడ్పీటీసీ, 538 ఎంపీపీ, 5,843 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 32 జెడ్పీలకు ఎన్నికలు జరగ్గా ఇప్పుడు వాటి సంఖ్య 31కి తగ్గింది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో విలీనం కావడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఆ జిల్లా అవుట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 సర్పంచ్, 112,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ, 565 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి 566 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ములుగు జిల్లా మంగపేట మండలానికి ఎన్నిక లేకపోవడంతో వీటి సంఖ్య 1 తగ్గింది. ఇక 31 జెడ్పీ స్థానాలకు చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వార్డుల రిజర్వేషన్లతో పాటు పీఆర్ కమిషనరేట్ ఆఫీస్ నుంచి జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ పత్రాలను ఎస్ఈసీకి పీఆర్ అధికారులు అందించారు. అయితే వీటికి సంబంధించిన స్కాన్ కాపీలు కూడా పంపించాలని ఎన్నికల సంఘం కోరడంతో అన్ని జిల్లాల అధికారులు పంపించారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,371 పోలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ జాబితాలు కూడా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,87,03,168 మంది ఓటర్లలో 85,36,770 మంది మహిళలు, 81,65,894 మంది పురుషులు ఉండగా 504 మంది ఇతరులున్నారు. గ్రామీణ ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో
మహిళా ఓట్లే కీలకం కానున్నాయి.